గురువుగారు, మరి మహిళలు ఆంజనేయ స్వామిని పూజించవచ్చా? ఇందుకోసం వారికి ఏమైనా ప్రత్యేక నియమాలు వర్తిస్తాయా? ఆంజనేయుడిని ఎవరైనా అర్చించవచ్చు. మహిళలు కూడా నిరభ్యంతరంగా సుందరకాండ, ఆదిత్య హృదయంతో పాటుగా సమానంగా హనుమాన్ చాలీసా, ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన దండకం అన్నీ చదవవచ్చు. ఏ దోషము లేదు. మరి ఎందుకు ఇలా ఏర్పడింది? ఈ మాట లోకంలో ఎందుకు ప్రచారంగా వచ్చింది అంటే, సీతారామ కళ్యాణం అనంతరం ఆంజనేయుని వారు ఏమయ్యారు? ఎక్కడో కొండలపైన మళ్ళీ తమ కాలం వచ్చే వరకు, త్రేతాయుగ కాలం వచ్చే వరకు రామనామ స్మరణతో కాబోయే మహాయుగంలో 9వ బ్రహ్మగా విధులు నిర్వర్తించవలసిన బాధ్యత ఉన్న కారణం చేత బ్రహ్మచారిగా తన జీవితాన్ని గడుపుతూ తపస్సులో నిష్ఠగా ఉన్నాడు అన్న మాటతో, తపస్సులో ఉండేవాడిని మహిళలు తపోభంగం చేయరాదు. అందుకని మహిళలు ఆంజనేయ స్వామి వారిని పూజించరాదు అని లోకంలో ఒక వాడుకగా వచ్చిన మాటనే కానీ, తప్పక మహిళలు ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు. అయితే ఈ పూజలో శివుడు, హనుమ ఈ ఇరువురికి సంబంధించిన అర్చామూర్తులను మహిళలు స్పృశించరాదు. ఇది మట్టుకు ఆర్షధర్మం కూడా తెలియజేసిన, నిషేధించిన అంశం. విగ్రహారాధన చేసే సమయంలో మహిళలు సమస్త దేవీ దేవతామూర్తులను చేతబుచ్చుకొని స్నపనము చేసి, అలంకరణ చేసి, బొట్టు తిలకము అన్ని సేవలు చేసి అలంకరణ అనంతరం వేదిక పైన ఉంచి పూజించవచ్చు. కానీ హనుమ విగ్రహం అలాగే శివలింగం ఈ రెండింటినీ మహిళలు స్పృశించరాదు. ఇది మట్టుకు శాస్త్రం నిర్ధారణగా తెలియజేసిన అంశం.